అలా కొంచెం పక్క కాపారంటే ఏదైనా షార్ ఆటో పట్టుకున్నా బయలుదేరిపోతాను. ఎందుకురా? అది మా తాతయ్య గుంట్లో బాలేదురా. ఓ రియలీ? నేనే వస్తాను రా మావా. రేయ్ కూర్చోరా పో. ఓకే రా. ఏరా మంద అయిపోయిందని దిగుతున్నారా? అన్న బండి పక్క కాపారంటే అలాగే వెళ్ళిపోతాం అన్న. అవునన్నా ఆపక్కర్లేదు, మెల్లగా పోనీ ఎగురు అవునన్నా. దూకుతారా? ఎరా దూకితే దెబ్బలు తగులుతాయి. వీళ్ళతో ఉండడం కంటే దెబ్బలే నయమన్నా. కరెక్ట్, దూకేంటి. రారా రారా. ఎరా ఖాళీ బట్టుల్లా ఖాళీ చేస్తారన్నా. తాగుబోతులు దుర్మార్గులు వెళ్ళి చెత్త కుండీలో పడ్డారు. ఇంతకు ముందు లవ్ చేసావా? చేశాను. పెళ్ళైందా అన్నా? అయింది. వైఫ్ ఎక్కడున్నారన్నా? తన ముగ్గురుతో ఉంది. ఏమంటున్నావు అన్నా? ఫెయిల్యూర్ రా అన్నా మరి మన జీవితం? మన జీవితం శ్మశానమే అంటారా? ఎస్. అంకుల్ ఏంట్రా? కొంచెం ఆపుతారా? ఏయ్, మీరు టూర్కి వచ్చారా లేక యూరిన్ పోసుకోవడానికి వచ్చారా? నన్ను చంపుకు తింటున్నారు. ఈ పక్కనే మా మావయ్య ఇల్లు ఉంది. దానికి నన్నేం చేయమంటావు? కాస్త బండి ఆపమని చెప్తే నేను దిగిసాలు చూసి వచ్చేస్తాను. నువ్వే వెళ్ళి చెప్పు, బండి ఆపేస్తాడు. పో. మీరు మంచి మూడ్లో ఉన్నారా? ఎందుకు? లేదు, అందరికీ ఆకలిగా ఉంది. ఎక్కడైనా పక్కన హోటల్ దగ్గర ఆపుతారా? ఏ ఇది వాళ్ళు అడగరా? అందరూ భయపడుతున్నారు. వాళ్ళు భయపడుతున్నారంటే నువ్వు అంత ధైర్యవంతుడువా నాతో మాట్లాడడానికి? ఆహా, కాదు, ముందు భయపడిందే నేనే. ఓహో, ఆపుతాను. 10 నిమిషాలు వెయిట్ చేస్తాను, ఈలోగా అందరూ వచ్చేయాలి. రేయ్ ఇలారా. రారా, నువ్వు అసలు మనిషివేనా? హనీమూన్ వెళ్ళాలంటే నువ్వు అమ్మాయి వెళ్ళొచ్చుగా. వీళ్ళందరినీ ఎందుకు రా తీసుకొచ్చావు? నాకు ఇంకా పెళ్లి అవ్వలేదన్నా. పెళ్ళి అవ్వలేదా? ఇప్పుడు హనీమూన్ అవ్వగొట్టుకునేగా పెళ్లి చేసుకుంటున్నారు యంగ్ జనరేషన్. నేనేం అలాంటి కాదు, ఇది వేరే ప్రాబ్లం. ఏం ప్రాబ్లం? ఓ 2 సంవత్సరాల ముందు 2 సంవత్సరాల ముందు? మిస్టర్ విజయ్, రేయ్ మిస్టర్ విజయ్ కమ్. బోల్డ్ సార్లు వినేశానన్నా. మళ్ళీ విను అన్నా, 2 సంవత్సరాల ముందు పైకి చూడాలా? నాకు ఐడియా. నేను నిన్ను నా కూతుర్లా చూసుకుంటాను. నా జీవితంలో ఇప్పటివరకు సిగరెట్ తాగలేదు. ఇదొక కథ అని చెప్పి నా చేత సిగరెట్ తాగించావు కదా. పరిచయం పెంచుకోవాలనుకుంటే పక్కన ఎక్కడైనా లాడ్జ్ బుక్ చేసి సీరియల్ చూపించచ్చుగా. ఇదంతా ఒక జీవితం అనుకుని జీవిస్తున్నాం. రే పదరా. బామ్మ ఏంటమ్మా? నిజం చెప్పు. చెప్పు మీరా. నువ్వు మీ అత్తగారు ఎలా క్లోజ్? ఎలా క్లోజ్ అంటే ఆవిడ కాయగూరలు కట్ చేసి ఇస్తారు, నేను వంట చేస్తాను. ఆ తర్వాత ఆవిడ బట్టలు ఉతికిస్తారు, నేను పైకెళ్ళి ఆరేస్తాను. ఆవిడ చుక్కలు పెట్టిస్తారు, నేను చక్కగా ముగ్గులేస్తాను. జాలీగా ఉంటుంది. అవును. జాలీగానా? థ్యాంక్స్ బ్రో. లేదంటే బూతులు వస్తాయి. ఒక్క నిమిషం. ఇద్దరూ కలిసి వాడికి మంచి టాస్క్ ఇచ్చారు. పిచ్చోళ్ళ ఉన్నాడు. సేమ్ టీవీ. భలే ఉంది కదా మావా, ఏమంటావు? దేవుడా నన్ను కాపాడు. దీనికి అంత షేక్ అయిపోతే ఇలా? మీరు చూడాల్సింది ఇంకా చాలా ఉంది గౌతమ్. పదండి వెళ్దాం. లగేజ్ తీసుకెళ్ళాలి. డ్రైవర్కి ఎప్పుడు ప్రశాంతత ముఖ్యం. ఇలా చూడు, ఇకపై నా బస్సు రాదు, నేను రాను. సరేనా? మీకు దన్నం వదిలేయండి. నా ఏంటన్నా? కావాలంటే నా బస్సు తీసుకో. నాకు పరువు ప్రతిష్టలు ముఖ్యం. నిమిషానికి ఒకసారి ఒంటెలు బస్సుకుంటున్నారు, అర్థమైందా? వెళ్ళొస్తాను. పోరా. ఎక్కడ నన్ను డ్రైవర్ లా చూస్తున్నారు? చెప్తాను నీ పని. రారా వెళ్దాం. మా వెళ్ళి రూమ్ కి తీసుకొస్తాను. రే ఊరుకోరా. థ్యాంక్ యూ. నేను చెప్పేశాను రా. 105, 6, 7, 8. వావ్, నువ్వు లక్కీ ఫెలోరా గౌతమ్.
రూమ్లని వరుసగా దొరికాయి. అయితే ఇక జాలీగా ఉంటావు. అయ్యో మ్యామ్ ఎక్స్క్యూజ్ మీ, రూమ్స్ అన్ని కొంచెం సెపరేట్గా చూడండి ప్లీజ్. ఇట్స్ నాట్ పాసిబుల్ సార్. మీరా హ్యాస్ బుక్ దీస్ రూమ్స్. తానే బెస్ట్ వ్యూ రూమ్స్ కావాలని కాదు అడిగారు. కదా మేడం, రూమ్స్ అని బెస్ట్ వ్యూనే మేడం, కానీ ఈ 2 రూమ్స్ ఒకే వ్యూలో ఉండకూడదు. మై ఫ్రెండ్ హాస్ అ ప్రాబ్లం. కెన్ యూ ప్లీజ్ హెల్ప్? ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యారేజ్ మీరా. తను చెప్తే ఒప్పుకుంటారా? ఏయ్ తను ఎక్కడ రా? ఏయ్ మీరా, రీ మీరా ఎందుకు పిలుస్తున్నావు? మీరా ఓకే కదా? సి షీ సెడ్ ఓకే. ఓకే ఫైన్, లెట్ మీ చెక్. ఓకే థ్యాంక్ యూ. హెల్ప్ చేస్తారు మావా, చూడ్డానికి మంచి ఆవిడలా ఉన్నారు. నీకు చెప్పు దెబ్బలు కన్ఫర్మ్. నేను వెళ్ళి ప్లేసెస్ టు విజిట్ ఈ ఊర్లో ఏవేవన్నీ చూసొస్తాను. షాపింగ్ కి మంచి ప్లేసెస్ ఏమిటో చూసిరండి. అడవి మధ్యలో షాపింగ్ నీకు. వచ్చాడ్రా. ఈ ప్లేసెస్ టు విజిట్ పాంప్లెట్ ఇవ్వండి. అదే రూమ్ కార్డ్ ఇచ్చేసారు కదా, వెళ్ళొచ్చు కదా. పాంప్లెట్ ఇచ్చేశారు, మీరు వెళ్ళొచ్చుగా. అక్క పిలుస్తుంది వెళ్ళండి. ఇప్పుడే కదా పిలిచింది, మళ్ళీనా? హలో హలో, లేదు, మీ రూమ్కి ఇంకా దూరం వెళ్ళాలి మేడం. నేను పక్కనేగా బుక్ చేశాను. ఇంకా ఎంత దూరం వెళ్ళాలి? కొంచెం దూరమే మేడం. దీనికి నేను ఇంట్లోనే ఉండుంటాను. ఇదంతా పనికిరాదు. ముందు రిసెప్షన్కి బండి తిప్పండి. నేను స్పెసిఫిక్ గా పక్కనే రూమ్స్ బుక్ చేశాను. ఇలా దూరంగా ఇస్తే మ్యామ్ మీరు చెప్పారనే కదా మిస్టర్ గౌతమ్ రూమ్ మార్చి అడిగారు. మీరు కూడా అక్కడ నుంచి ఓకే అన్నారుగా. మీరా, నాకెందుకో ఈ ట్రిప్కి ఒప్పుకొని ఉండకూడదు అనిపిస్తోంది. మనందరం దగ్గర అవుదామని పిలిచావు. అటు చూడు, వాళ్ళెవరూ కనీసం మన మొహాలు కూడా చూడడం లేదు. వాళ్ళో జట్టున్నారు, మనమో జట్టు ఉన్నాం. నాకెందుకో ఇది సరనిపించడం లేదు. మీరా, నాకెందుకో గౌతమ్ వాళ్ళని ఫోర్స్ చేసి తీసుకొచ్చినట్టు అనిపిస్తోంది. తప్పు చేసేసాం. గౌతమ్ హ్మ్? కొంచెం పక్కకి రా. అందరూ ఉన్నారు, పక్కకు రమ్మంటున్నావు. రా. గౌతమ్ నిజం చెప్పు, మీ అమ్మగారితో ఏం చెప్పి ఇక్కడికి తీసుకొచ్చా? నిజం చెప్పే తీసుకొచ్చాను. ఇక్కడ జరిగేది చూస్తే నాకు అలా అనిపించట్లా. నువ్వు నన్ను వాళ్ళతో మింగిల్ అవ్వనివ్వట్లేదు, వాళ్ళు నన్ను అవాయిడ్ చేస్తున్నారు. నాకెందుకో నీ మీద అనుమానంగా ఉంది. నీకొకరితో పరిచయం పెంచుకోవడానికి 2 సంవత్సరాలు అవుతుంది కదా. మా అమ్మ కూడా అంతే కదా. అంతా పోను పోను సెట్ అయిపోతుంది. ఓ, అయితే ఎందుకు రూమ్ మార్చావు? చలేస్తుంది. నీతో మాట్లాడి ప్రయోజనం లేదు. ఏదైనా సరే మీ అమ్మతోనే మాట్లాడుకుంటాను. మీరా మీరా చెప్పేది విను. ఆగు మీరా. మీరా అమ్మ పడుకోనుంటుంది, తన కొంట్లో బాలేదు. మీరా